ప్రకాశం జిల్లా కనిగిరి మద్దిపాడు మండలం మద్దిపాడు గ్రామంలోని గంగా పార్వతీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి దేవస్థానంలో ఉగాది సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. 1989లో మొదటి ప్రతిష్ట, 2019లో పునఃప్రతిష్ఠ జరిగిన ఈ ఆలయానికి కార్తీక మాసంలో వేలాది భక్తులు విచ్చేస్తారు. ఉగాది సందర్భంగా భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి ఆశీస్సులు పొందారు. 1987 నుండి మొదటి ప్రతిష్ఠ జరిగింది. తర్వాత మళ్ళీ 2019లో మళ్ళీ ఇక హైవే కింద పోయింది కాబట్టి 2019లో మళ్ళీ పునఃప్రతిష్ఠ జరిగింది. ఇప్పటికి 4 సంవత్సరాలు. ఈరోజు ఉగాది సందర్భంగా భక్తులు అలాగే ఈ యొక్క గ్రామంలో మన యొక్క శివాలయం అనేది సద్యోజాతమూర్తి అనగా పశ్చిముఖ శివాలయానికి చాలా ప్రాముఖ్యత ఉన్నది. మన ఆంధ్రప్రదేశ్లోనే ఇది 2వ దేవస్థానం. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఈ యొక్క గ్రామానికి వచ్చి ఈ యొక్క శివాలయంలో పలు చోట్ల నుంచి పలు ప్రాంతాల నుంచి వచ్చి అందరూ కూడా విశేషంగా స్వామివారికి పూజా కార్యక్రమం, శాంతి మహోత్సవ కార్యక్రమాలు, అభిషేక కార్యక్రమాలు అలాగే ఎక్కువగా ఉంటుంది ఇంట్లో. అలాగే అయ్యప్ప స్వాములు, శివస్వాములు, భవానీ స్వాముల యొక్క దీక్షలు తీసుకొని ఆ గ్రామం అంతా కూడా రోజు కార్తీక మాసం అంతా కూడా నిండుగా చక్కగా ఉండిపోతుందండి. ఇది మన యొక్క దేవస్థానం. ఇది మద్దిపాడు శ్రీ మల్లేశ్వర స్వామి దేవస్థానం మద్దిపాడు అండి. నా పేరు నానిపాటి గంగాధర శర్మ, మా నాన్నగారి పేరు నానిపాటి బాలకృష్ణ శర్మ. మేము గత 30 సంవత్సరాల నుంచి ఈ యొక్క గుడి అర్చకత్వాన్ని నిర్వహిస్తున్నాము.